భరతుడితో పాటు కౌసల్య, సుమిత్ర, కైకేయ వచ్చిన ఈ ప్రాంతంలో ఇక మీదట రాముడు ఉండదలుచుకోలేదు. ఇక్కడే ఉంటే వారందరూ గుర్తుకు వచ్చి మనసుకు బాధ కలుగుతుంది. కాబట్టి ఈ వనాన్ని విడిచి మరో కొత్త వనం వైపు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. అలా పయనిస్తూ సీతారామ లక్ష్మణులు అత్రి ఆశ్రమానికి వెళ్ళారు. ఆ తర్వాత శరభంగ ముని ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ తర్వాత సుతీష్ణుడి ఆశ్రమానికి వెళ్ళారు. సుతీష్ణుడు, రామ, ఇక్కడ దగ్గరలో చాలా ఆశ్రమాలు ఉన్నాయి, నువ్వు వాటన్నిటినీ చూసిరా అన్నాడు. దానికి శ్రీరాముడు, నాకు కూడా ఆ ఆశ్రమాలన్నింటినీ చూడాలని ఉంది, అందుకని ఆ ఆశ్రమాలన్నింటినీ చూసి అందులో ఉన్న ఋషుల యొక్క ఆశీర్వాదాలు పొంది వస్తాను అని అన్నాడు. అలా రాముడు ఒక్కొక్క ఆశ్రమంలో కొంతకాలం గడిపాడు. అలా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 10 సంవత్సరాలలో రాముడు అన్ని తాపసుల ఆశ్రమాలని సందర్శించాడు. అగస్త్యముని ఆశ్రమానికి కూడా చేరుకున్నారు. రాముడు అగస్త్యమునిని, స్వామి, మేము ఎక్కడ ఆశ్రమము కట్టుకోము అని అడగగా, అగస్త్యముని, ఇక్కడికి దగ్గరలో పంచవటి అనే గొప్ప వనం ఉంది, అక్కడ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది, కాబట్టి నువ్వు అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకో, అప్పుడు నీ కోరిక తీరుతుంది. ఎవ్వరూ చేయలేని పని చేసింది సీతమ్మ, కాబట్టి నువ్వు ఆమెని భద్రంగా కాపాడుకో అన్నారు. వారు పంచవటికి వెళుతుండగా ఒక పక్షిరాజు ఎదురయ్యి తనను తాను జటాయువుగా పరిచయం చేసుకున్నాడు. శ్రీరామచంద్రమూర్తి జటాయువుని తమతో పాటే ఉండమన్నారు. అక్కడి నుంచి అందరూ పంచవటికి పయనమయ్యారు. పంచవటిలో లక్ష్మణుడు నిర్మించిన పర్ణశాలని చూసి రాముడు ఎంతగానో సంతోషించాడు. అలా వారు ఆ పంచవటిలో రోజు చేయవలసిన కార్యములను చక్కగా చేసుకుంటూ వచ్చిన ఋషులతో భగవత్ సంబంధమైన విషయాల మీద చర్చిస్తూ తెచ్చుకున్న కందమూలాలను తింటూ చాలా సంతోషంగా కాలం గడపసాగారు. కొంతకాలం గడిచాక అక్కడికి ఒక రాక్షసి వచ్చింది. ఆమె పేరు శూర్పణఖ. అప్పుడు ఆమె విచ్చుకున్న పద్మముల వంటి కన్నులున్నవాడు, అపారమైన తేజస్సు ఉన్నవాడు, మన్మధుని పోలిన అందమున్నవాడు అయిన శ్రీరాముడిని చూసింది. అప్పుడు ఆమెకు విశేషమైన కామం కలిగింది. రాముడిని చూస్తే అబ్బా ఎంత బాగున్నాడో అంటారు, ఆమెను చూస్తే బాబోయ్ ఇలా ఉందేంటి అంటారు. రాముడి కడుపు బయటికి కనపడకుండా లోపలికి ఉంటుంది. ఈమె బాణ పోర్లించినట్టు పెద్ద పొట్టతో ఉంటుంది. రాముడివి పెద్ద కళ్ళు, ఈమెవి వికృతమైన కళ్ళు. అందమైన జుట్టు రాముడిది, ఎర్రటి తీగలలాగా ఉన్న జుట్టు శూర్పణఖది. చూడంగానే మళ్ళీ చూడాలనిపించే రూపం రాముడిది. పిల్లలు దడుచుకునే రూపం ఆమెది. రాముడిది మంచి కంఠం, ఈమె మాట్లాడితే కుక్క మురిగినట్టు ఉంటుంది. రాముడు మంచి యవ్వనంలో ఉన్నాడు, ఈమె ముసలితనంలో ఉంది. రాముడు ఎప్పుడు న్యాయంగా ప్రవర్తిస్తాడు, ఈమెది ఎప్పుడు దుష్ట ప్రవర్తన. రాముడు ఎవరినన్నా ఒకసారి చూస్తే వాళ్ళు సంతోషపడతారు, ఈమె ఎవరినన్నా చూస్తే వాళ్ళు భయపడతారు. ఇటువంటి శూర్పణఖ రాముడి వంక చూసి, నువ్వు ఇంత అందంగా ఉన్నావు, జటామండలం కట్టుకున్నావు, నీలాగే ఇంకొక పురుషుడు కూడా కనబడుతున్నాడు, కానీ ఇక్కడ ఎవరో అందవికారంగా ఒక స్త్రీ కనపడుతోంది, ఇంతకీ ఎవరు మీరు అని అడిగింది. దానికి రాముడు, నేను దశరథ మహారాజు పెద్ద కొడుకుని, నన్ను రాముడు అంటారు. అతను నా తమ్ముడు లక్ష్మణుడు, ఆమె నా భార్య సీత. మేము ముగ్గురము తండ్రి గారి మాటకి కట్టుబడి అరణ్యాలకి వచ్చాము. ఇక్కడ తాపసులమై
ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాము. నువ్వు ఎవరు అని రాముడు అడిగాడు. అప్పుడు శూర్పణఖ, నా పేరు శూర్పణఖ, నాకు కామరూపం ఉంది. ఈ అరణ్యమంతా తిరుగుతూ ఉంటాను. రావణాసురుడు నాకు అన్నయ్య. నాకు కుంభకర్ణుడు అనే మరో అన్నయ్య ఉన్నాడు. ఆయన ఎక్కువగా నిద్రపోతూ ఉంటాడు. ఎప్పుడు ధర్మం ధర్మం అని తిరిగే తమ్ముడు కూడా ఉన్నాడు. అతని పేరు విభీషణుడు. నేను ప్రపంచంలో ఎవ్వరినీ లెక్క పెట్టను. నాకు అపారమైన బలం ఉంది. స్వేచ్ఛగా విహారం చేస్తుంటాను. ఇవాళ నిన్ను చూశాక నిన్ను నా భర్తగా పొందాలన్న కోరిక పుట్టింది. నువ్వు నన్ను భార్యగా పొంది సుఖం అనుభవించు అని సీతమ్మ వైపు చూసి, ఈవిడెవరు ఇంత అసహ్యంగా ఉంది? ఈవిడ నీ భార్య. ఈవిడ నీకు తగినది కాదు. నేను నీకు తగిన దానిని. నువ్వు నన్ను స్వీకరిస్తే ముందు ఈమెని, తరువాత నీ తమ్ముడిని తినేస్తాను. అప్పుడు మనం హాయిగా ఈ అరణ్యంలో విహరించవచ్చు అంది. అప్పుడు రాముడు బాగా ఆలోచించి, ఒక ఆడదాని మనస్సును బాధ పెట్టేటట్టు మాట్లాడకూడదు కనుక కాసేపు అటూ ఇటూ తిప్పితే ఆమెకు విసుగొచ్చి వెళ్ళిపోతుందని అనుకొని చిన్న చిరునవ్వుతో రాముడు ఇలా అన్నాడు. నాకు వివాహం అయిపోయిందమ్మా. నా భార్య మీద నాకు చాలా ప్రేమ ఉంది. ఆవిడని విడిచిపెట్టి నేను నిన్ను ఎలా స్వీకరిస్తాను? రెండవ భార్యగా ఉండడానికి ఆడవారు ఇష్టపడరు. అందుకని అన్ని విధాల నాలా ఉన్న తేజస్సు కలిగిన నా తమ్ముడు కోరుకుంటే ఆయనకి భార్యగా ఉండు అన్నాడు. అప్పుడు ఆ శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి, నీకు తగినటువంటి భార్యని నేను. నువ్వు ఎంత కాంతిగా ఉంటావో నేను అంతే కాంతిగా ఉంటాను. నువ్వు ఎంత అందంగా యవ్వనంలో ఉన్నావు, నేను అంతే అందంగా యవ్వనంలో ఉన్నాను. అందుకని మనిద్దరము సంతోషంగా కాలం గడుపుదాము. నన్ను స్వీకరించు అంది. అప్పుడు లక్ష్మణుడు, నేనే ఓ దాసుడిని. మరి నన్ను కట్టుకుంటే నువ్వు దాసివి అవుతావు. కాబట్టి నన్ను కాదు, మా అన్నగారినే అడుగు. నీలాంటి అందగత్తిని చూశాక మా అన్నయ్య వృద్ధురాలు అయిన మా వదినతో ఎలా ఉంటాడు? ఆమెని వదిలేసి నీతోనే ఉంటాడు. అందుకని మా అన్నగారినే అడుగు అని పరిహాసం ఆడాడు. లక్ష్మణుడు ఆడిన పరిహాసాన్ని నిజమే అనుకున్న శూర్పణఖ సీతమ్మను చంపేద్దామని ఆమె మీద భయంకరమైన స్వరూపంతో పడింది. శూర్పణఖ అలా మీద పడిపోతుంటే భయపడిన జింకల సీతమ్మ వెనక్కి వెళ్ళింది. అప్పుడు లక్ష్మణుడికి ఇలాంటి రాక్షసులతో పరిహాసం ఆడకూడదు అని అర్థమైంది. వెంటనే లక్ష్మణుడు ఒక ఖడ్గాన్ని తీసుకుని శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు.